చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శేషు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. తనకి అప్పచెప్పారనమాట మా టీం ని ఆ టైంలో. సో అప్పచెప్పినప్పుడు మా దాంట్లో బాబు ఉండేవాడు. బాబు అని ఆర్టిస్ట్, అంటే ఎక్స్ప్రెషన్ సరిగ్గా రావని తన మీద జోక్స్ వేస్తుంటారు. యాక్చువల్లీ తను నా ఫ్రెండే. వాడి ఫ్రెండ్ పరంగా నాకు ఏ రోజు నాకు ఇబ్బంది అనిపించదు. కానీ సో శేషు అనే పర్సన్, బాబు అనే పర్సన్ కి మాత్రమే సపోర్ట్ ఉంటాడు. టీమ్ లీడర్స్ మేమిద్దరం అనేది అసలు మర్చిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కేవలం బాబే టీమ్ లీడర్ అన్నట్టేగా మాట్లాడేవాడు. బాబు క్యారెక్టర్ కి ఎక్కువ లెంత్ పెంచమనేవాడు. ఏదైనా ఒక పంచి చెప్తే ఫస్ట్ నా క్యారెక్టర్ కి అనేది అసలు వద్దు, ఈ క్యారెక్టర్కి వద్దు, అసలు ఈ క్యారెక్టర్కి ఇద్దామని, అంటే బాబు ఏదైతే క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నాడో దానికి ఇద్దామనేవాడు. బాబు కూడా అలాగే రాసుకునేవాడు ఆ టైంలో కొన్ని డైలాగ్స్. సో ఇట్లా జరిగింది. అప్పటికి ఆర్పి ఉన్నాడా? ఆయన లేరని ఆయన వెళ్ళిపోయాకే నేను టీమ్ లీడర్. ఓకే, ఆయన లేరు. సో అట్లా జరిగింది. సో ఆ టైంలో ఇంకా మల్లెమాల బ్యాక్ సైడ్ ఒక రోజు ఆ టీ కోట్ ఒకటి ఉంటది, ఇప్పటికే అక్కడే ఉందంట అది. సో ఆ టీ కోట్ దగ్గర టీ తాగుతుంటారు ప్రాక్టీస్ టైంలో. ఇంకా అక్కడ ఒక రోజు నాకు శేషు గొడవ కూడా అయింది. భాస్కరన్ ఉన్నారు అక్కడ పక్కన, బుల్లెట్ భాస్కరన్. సో అంటే గొడవ అంటే మాటల్లోనే. ఆ శేషు ఏంటంటే నేను నా ఫ్రస్ట్రేషన్ ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ తో చెప్పుకున్నాను ఆల్రెడీ. అది ఆయన చెప్తారు కదా, మరి వాళ్ళంతా ఒక టీం కాబట్టి. శేషు ఇండైరెక్ట్ గా అంటున్నాడు, ఎవరో చెప్తున్నారట నా మీద ఇట్లాగా, నేను క్యాస్ట్ ఫీలింగ్ తో ఇట్లా చేస్తున్నాను అది ఇది అని చెప్పి అనేసి అది ఇండైరెక్ట్ గా అంటుంటే, ఏది ఎందుకు ఇండైరెక్ట్ గా అంటున్నావు, నేనే అన్నాను, నేనే చెప్పాను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అని నేను. ఓకే, అట్లా ఏం చెప్పావు నువ్వు? అదే తను క్యాస్ట్ ఫీలింగ్ తోనే సపోర్ట్ చేస్తున్నాడు బాబుని అనేసి నేను ఫీల్ అయ్యా. అదే నేను ఇంకొకరితో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. అది ఆయన అట్లా కాదు, నేను స్కిట్ బాగుండాలని చెప్పి ఏది బాగుంటే ఎవరికి బాగుంటే వాళ్ళకి నేను రాయించాను, వాళ్ళది అట్లా ముందు నడిపించాను అంతే అని చెప్పి తను. లేదు, నువ్వు ఈ ఫీలింగ్ తోనే చేసావు, అప్పుడు నువ్వు టీమ్ లీడర్లు ఫస్ట్ ప్రియారిటీయా, టీంలో వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రియారిటీయా నీకు, నువ్వు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరం పంచ్ బేస్డ్ ఆర్టిస్టులమే కదా. ఇప్పుడు నేను బేసిక్గా అసలు టీమ్ లీడర్ అయ్యింది ఇన్నాళ్ళుగా ఏ బేసిస్ మీద, పంచ్ బేసిస్ మీద. మా డౌట్ నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పర్సన్కి ఇస్తే ఏంటి అర్థం అంటే, ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే ఈ క్యారెక్టర్ వేసినా పేలుతుంది కదా అది కూడా. ఇట్లా దానికి డిసిషన్ లేదు యాజ్ ఎ టీమ్ లీడర్ గా. కాదండి, డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేయలేదా? డైరెక్టర్ నితిన్ భరతేనా? శ్రీపాద్ వాళ్ళు వెళ్ళిపోయారు, అదిరింది అయింది, ఆర్పిఎన్ వెళ్ళిపోయారు, చంద్రాన్న నాగబాబు గారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ షోక్ కూడా వాళ్ళే కదా డైరెక్టర్స్. ఆ షోకి ఇంకా నితిన్ భరత్ నితిన్ భరత్ అటు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ అక్కడ జరిగింది ఏంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ అసలుకి అంటే, ఇంకా అది వాళ్ళకి బేసిక్ గా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే జబర్దస్త్ని లేపడం కోసం అసలు డే అండ్ నైట్ స్ట్రగుల్ ఉండేది. నితిన్ అన్న, భరత్ అన్న అసలు లిటరల్లీ వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే 12 టీముల్ని కూర్చోబెట్టి 12 టీములకి లైన్లు ఇచ్చేవారు వాళ్ళు. ఓకే, స్కిట్లకి కాన్సెప్ట్ లైన్స్ ఉంటాయి కదా, సినాప్సిస్ మూవీస్ లో అయితే. సో మాకు లైన్స్ అంటాం, అది ఇచ్చేసేవారు, అంత ఉండేది. ఓకే, సో వాళ్ళ డెసిషన్స్ ఎప్పుడు కూడా వాళ్ళవే ఫైనల్ అయ్యేవి కొన్నాళ్ల వరకు. తర్వాత ఒక రోజు పటాస్ విషయంలో గొడవ అయింది. నితిన్ అన్న, భరత్ అన్న మెయిన్. భరత్ అన్న కాన్సెప్ట్ ఏంటి, జబర్దస్త్ ఆర్టిస్టులు పటాస్లో కూడా చేస్తే ఇద్దరు అంటే ఒకే ఆర్టిస్ట్ 2 షోల్లోని కనబడితే రేటింగ్స్ డీవియేట్ అయిపోతాయి. ఇప్పుడు నీ కోసం ఈ షోనే ఎందుకు చూస్తారు, 2 షోలు ఎఫెక్ట్ అవుతాయి అనేది ఆయన పాయింట్. సో పటాస్ కోసం ఫ్రెష్ ఆర్టిస్టులు తెచ్చుకోండి, జబర్దస్త్ ఆర్టిస్టులు వాడద్దు అని నితిన్ అన్న, భరత్ అన్న మెయిన్. మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. మా షోస్, మేము ప్రొడ్యూసర్స్, మా రేటింగ్లు, మా ఆర్టిస్టులు, మా ఇష్టం, ఇది వచ్చింది. సో అది జరిగింది. ఇంకా వాళ్ళు అక్కడ కొంచెం హర్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఓకే, ఆ తర్వాత ఒక రోజు మల్లెమాలలో ఒక ఇన్సిడెంట్ అయిందని నాకు కొంతమంది చెప్పారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, బట్ వాళ్ళందరూ 100% జరిగిందనే చెప్పారు. మరి అదేంటంటే, ఒకరోజు నితిన్ అన్న, భరత్ అన్న ఒక మీటింగ్ రూమ్ ఉంటుంది మల్లెమాలలోకి ఎంటర్ అయిన తర్వాత. గ్రౌండ్ ఫ్లోర్ లో లెఫ్ట్ లో ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా. ఒక బేసిక్ సీటింగ్, ఒక 8 సీటింగ్ ఉంటుంది, పక్కన మంచి చెట్లు అవి కనబడుతూ ప్లెజెంట్ గా ఉంటుంది. చాలా మంది జబర్దస్త్ టీమ్ లీడర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అక్కడే మీటింగ్ పెట్టుకుంటారు. ఓకే, సో ఫస్ట్ ప్రియారిటీ బేస్డ్ ఆన్ ద లెవెల్, డైరెక్టర్స్ మేనేజ్మెంట్ కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత టీమ్ లీడర్స్. అప్పటికి ఖాళీగా ఉంటే మేము వెళ్ళి కూర్చొని మేము రాసుకునేటోళ్ళం, ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళం. ఆ రూములో వాళ్ళు ఒక మీటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న టైంలో విష్ణుప్రియ వచ్చి కూర్చున్నారు అక్కడ. యాంకర్ విష్ణుప్రియ గారు ఆవిడ వచ్చి కూర్చున్నారు అక్కడ. అండ్ ఎవరో అక్కడ కూర్చోమన్నారంట ఆవిడ్ని. కూర్చోమంటే వీళ్ళు వెళ్ళారు, ఇక్కడ మీటింగ్ అవుతుందండి, మీరు బయట వెళ్ళి ఆ క్యాబిన్లో కానీ లేదంటే బయట హాల్లో అంటే ఓపెన్ స్పేస్లో కానీ కూర్చోండి అని చెప్పారు. చెప్తే లేదు, నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, నేను ఇక్కడే కూర్చుంటాను, కావాలంటే మీరే బయటికి వెళ్ళిపోండి. ఓకే, అది ఆ టోన్ తెలుసు కదా బేసిక్గానే.
ఎలా వస్తుందో ఆ టైంకి ఆ లెవెల్లో వచ్చింది. ఎవరికైనా కాలేదు కదా. ఒక ఆమె కూడా ఏదో షోలు చేసుకుంటుంది, ఆమెకు ఒక పేరు ఉంది కదా. అవునవును. ఆ అమ్మాయిని వచ్చి బయటికి వెళ్ళిపో అంటే ఆమె కాలదా? అంటే ఇంకో రూమ్ లో కూర్చోమన్నారు యాక్చువల్లీ. సో అట్లా జరిగింది. బట్ ఆవిడ ఏంటంటే ఆవిడ కొంచెం హార్ష్ గా చెప్పారు. సో అది చెప్పేసరికి ఇంకా వీళ్ళకి ఏంటంటే అటు మేనేజ్మెంట్ ఇలాగే జరుగుతుంది కదా మన విషయంలో, సో దిస్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్ అని వాళ్ళకి అప్పుడు అనిపించిందంట. ఓకే. సో వాళ్ళు అప్పుడు ఇంకా బయటికి వెళ్దామని వాళ్ళు ఫీల్ అయ్యారని వాళ్ళు డిసైడ్ అయ్యారు అప్పుడు అని చెప్పి తెలిసింది నాకు. సో ఇట్లా ఇంత పెద్ద మల్లెమాల ఆఫీస్ లో ఒక చిన్న రూమ్ లో ఆ విష్ణుప్రియ కూర్చున్న దానికి వచ్చింది ఇదంతా అని చెప్పారు మన. అంటే ఇట్స్ నాట్ అబౌట్ విష్ణుప్రియ, ఇట్స్ నాట్ అబౌట్ రూల్. మీరు చెప్పే కథల కన్నా ఆర్పి చెప్పే కథ చాలా బాగుంటది కదా, ఉన్నట్టు పూస కూర్చున్నట్టు చెప్తాడు పాపం. అంటే రెస్పెక్ట్ అనే పాయింట్ అది. ఇప్పుడు వాళ్ళకు ఒకప్పుడు అంత రెస్పెక్ట్ ఉండేది, అలాంటి చోట వాళ్ళకి ఇప్పుడు రెస్పెక్ట్ లేకుండా పోయింది అనేది వాళ్ళకి అనిపించింది. ఓకే. ఆ మూమెంట్ లో అందుకే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. ఓకే. సో ఇంకా ఆ తర్వాత ఎలాగో ముందు జరిగిన ఈ పటాస్ డెసిషన్స్, మేనేజ్మెంట్ మా వాళ్ళు మా ఇష్టం అనే మాటలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఎలాగో ఇవన్నీ అంటే క్యూములేటివ్ అన్ని కలిపి వాళ్ళని అట్లా వెళ్ళిపోయేటట్టు చేసాయి అనేది అక్కడ ఒపీనియన్ అంతే. సో తర్వాత ఇంకా శ్రీపాద టేక్ ఓవర్ ఆయన వచ్చారు. సో అప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం మారిపోయింది, అప్పుడు ఉన్నట్టు లేదు అలా అనమాట. అంటే శ్రీపాద ఇటు మణికంఠ అన్నట్టు. ఓకే. అటు ఇద్దరు వాళ్ళు ఎక్స్ట్రా ఒకళ్ళు, జబర్దస్త్ ఒకరు, శ్రీదేవికి ఒకరు, డీకి ఒకరు. ఆ తర్వాత అప్పట్లో వేరే షోస్ కూడా ఏవో కొన్ని ఉండేవి, వాటికి కూడా కొన్ని మణికంఠకి కొన్ని. ఇప్పుడు శ్రీపాద అనే వ్యక్తి హార్డ్ వర్కర్, సో చాలా కష్టపడతాడు. అవును. పని గురించి కానీ షోల గురించి కానీ ది బెస్ట్ రావాలని చూస్తాడు. నాకు పటాస్ లో కూడా శ్రీపాదాన్ని ఛాన్స్ ఇచ్చారు అండ్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నన్ను టీమ్ లీడర్ గా సజెస్ట్ చేసింది కూడా శ్రీపాద. సుమన్ టీవీకి ఒక 1.5 years చేశారు. అవును, చెప్పారు యాక్చువల్గా. అన్న నాకు ఫోన్ చేశారు ఆ టైంకి, ఒక కామెడీ షో చేస్తున్నాం మహిదర్, నువ్వు రావాలని చెప్పి అడిగారు. అప్పుడు కూడా అడిగారు నన్ను, అయితే అన్న నేను వైజాగ్ లో ఉంటున్నా అన్న, షో కోసం పర్టికులర్ గా ఇటు అప్ అండ్ డౌన్ అంటే కష్టం కదా అని చెప్పి ఇంకా నేను లేదన్నా అన్నాను. నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రా మహిదర్ అని కూడా అన్నారు. ప్రతి ఆర్టిస్ట్ రెస్పెక్టబుల్ గా ఉంటాడు, బాగుంటారు, కాంట్రవర్సీ ఉండదు. అవును, కొంచెం తగ్గించి మాట్లాడదామే, ఉన్నట్లుగానే మాట్లాడతాడు వాళ్ళ గురించి. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అని చెప్తాడు, లేకపోతే నాకు తెలియదు అని చెప్తాడు. గుడ్, నాకు నచ్చుతాడు యాజ్ ఎ పర్సన్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.